హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రమేష్ గారు, అనలిస్ట్. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మొదటి ప్రాధాన్యత ఓటు కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఎవరు గెలవచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎస్ సార్. సార్, ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఆల్రెడీ ఇది ఉప ఎన్నిక, ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ స్థానం. రాజేశ్వర రెడ్డి గారు. ఎస్. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మొదటి ప్రాధాన్యత ఓట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. లీడ్స్ కూడా మనకు వస్తున్నాయి సార్. తీన్మార్ మల్లన్న ఫస్ట్ లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. దెన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి గారు సెకండ్ లీడ్లో ఉన్నారు. ఆయన మేజర్గా కొంచెం కాంపిటీషన్ ఇచ్చినట్టే కనిపిస్తోంది సార్. థర్డ్ ప్లేస్లో బీజేపీ కనిపిస్తోంది. మొత్తం కౌంటింగ్ అయ్యేసరికి ఎట్లాంటి సినారియో ఉండొచ్చు సార్? జనరల్గా తీన్మార్ మల్లన్నకు మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండో రౌండ్ వరకు కూడా రౌండ్ నేను చెప్పేది ప్రాధాన్యత ఓటు అనేది మొదటి రౌండ్ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు మొత్తం లెక్కేసిన తర్వాత ఇక్కడ 50%గా దాటపోతే రెండో దాంట్లో వెళ్తారు. ఇప్పుడు రౌండ్లో నడుస్తున్నా కాబట్టి ఈ రౌండ్లలో రెండు రౌండ్లలో కూడా తీన్మార్ మల్లన్నకి ఆధిక్యతలు ఉన్నాడు. ఆ తర్వాత రాను కూడా అతనికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది, కానీ స్వల్పంగా పోటీ గట్టిగా ఉంది. ఈ ఎన్నిక ఏంటంటే బీజేపీ అనేది పోటీ చేయాలి కాబట్టి చేసింది. గణనీయమైన ఓట్లు వచ్చినప్పటికి కూడా గెలుపుకు చేరువు లేదు. దట్ ఈజ్ డిసైడెడ్. అదేవిధంగా టీఆర్ఎస్ దగ్గరికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్కి లైఫ్ అండ్ డెత్. బికాజ్ పోయినసారి రాజేశ్వర రెడ్డి పల్ల ఆయన నిలబడి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సీటు వాళ్ళు దక్కించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ సీటు దక్కించుకుంటే కాంగ్రెస్ యొక్క బలం ఈ రాష్ట్రంలో జిల్లాలో కొంత పెరుగుతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ రెండు టఫ్ పోటీ నడుస్తూ ఉంది. ఇప్పటివరకైతే తీన్మార్ మల్లన్న ఆధిక్యతలో ఉన్నాడు. ఇతనే చివరి వరకు ఆధిక్యత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవకాశం మాత్రమే కనిపిస్తుంది. పోటీ ఉంది వాస్తవం. ఎస్ సార్. జనరల్లీ సార్ అన్ని ఎలక్షన్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు అసెంబ్లీ తీసుకున్నా లేదంటే లోక్సభ తీసుకున్నా, ఇప్పుడు నల్గొండ, ఖమ్మం అండ్ వరంగల్కి సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలు, అవేమో జనరల్ ఎలక్షన్స్, జనరల్ ఓటర్స్ ఓట్ చేస్తూ ఉంటారు. ఇదేమో పట్టభద్రులు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు కొంత అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి అని ఉన్న వాళ్ళు ఓటు వేసే పరిస్థితి సార్ ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినప్పుడు కూడా మేజర్గా బాగా డిఫరెన్స్ ఏం లేదు. అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి బాగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఎట్లా థింక్ చేసి ఓట్ చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ అనేదేమో కంపల్సరీగా పలానా పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి వస్తుంది, రావాలి కాబట్టి ఆ ఫీల్తో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఏజ్తో సంబంధం లేకుండా వృద్ధులు, తర్వాత కొత్త ఓటర్లు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలా ఉంటారు. కొత్తగా ఓటు వచ్చిన వీటితో పాటు డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. దాంట్లో ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఉద్యోగం లేని వాళ్ళు ఉండొచ్చు. బట్ గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకు జనరల్ ఎలక్షన్ రాష్ట్ర స్థాయి అధికారంతో వాళ్ళకి సంబంధం అంతగా ఉండదు. పార్టీ ఫీలింగ్ కొందరికి ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళ యొక్క విచక్షణతో వాళ్ళు పరిశీలించి వాళ్ళ అవగాహనతో కొంత నాలెడ్జ్తో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు జనరల్ ఎలక్షన్ ఓటు వేసే ఆలోచన తీరు తేడా ఉంటుంది. ఆ క్రమంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి టఫ్ ఉంది. అదే పార్టీ ప్రాతిపదిక మీద కానీ జనరల్ ఎలక్షన్లు అది జరిగి ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్ననే జరిగాయి. ఆల్రెడీ కాంగ్రెస్ లీడ్లో ఉంది, గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే ఉండేది. ఇక్కడ అలా కాకుండా విచక్షణతో వేస్తున్న ఓట్లు కాబట్టి ఇష్టపూర్తిగా వేసే ఓట్లు కాబట్టి కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది, పోటీ కనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద అంటే ఆయన సోషల్ మీడియాలో ఎంత పాపులరో మనందరికీ తెలుసు సార్. ఛానల్లో మార్నింగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మటుకి తీన్మార్ మల్లన్న ఇట్లా ఇదంతా కూడా ఒక చర్చ సార్. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత నుంచి పూర్తిగా సినారియో మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తీన్మార్ మల్లన్నతో ఉన్న వాళ్ళు కూడా విభేదించి ఆయన మీదనే మాట్లాడడం స్టార్ట్ చేశారు. చాలామంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు జరిగింది, ఎందుకని వ్యతిరేకత స్టార్ట్ అయింది తీన్మార్ మల్లన్న మీద అని మీరు అనుకుంటున్నారు? జనరల్ ఏంటంటే తీన్మార్ మల్లన్న మీద ఏదో ఒక కోణం ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న అసలు ఈ పేరు తీన్మార్ మల్లన్న అనే పేరు అనేది కూడా జర్నలిస్ట్ కోటా నుంచి వచ్చిందే ఈ సామాజిక మాధ్యమాల్లో. అతని పేరు తీన్మార్ మల్లన్న కాదు. అయితే ఆ మల్లన్న టీఆర్ఎస్ బాగా పోరాడినప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళిపోతాడు, అందరికీ నోటెడ్ అవుతారు, అందరికీ దగ్గర అవుతారు. అందుకే గత ఎన్నికలలో తను
కొంత స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అవతల 100 కోట్లు ఖర్చు పెట్టారు అని కూడా టాక్ ఉంది పల్లా రాజేష్ రెడ్డి గారు. ఇప్పుడు దగ్గరకు వచ్చరికి ఏంటంటే అధికార పార్టీ పవర్ మారింది. ఆ మొదలు బీజేపీలో చేరినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, బట్ అతను సేఫ్గా ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇతని యొక్క హడావుడి ఎక్కువ కనిపించలేదు. ఎందుకో ఎక్కడో గ్యాప్ ఏదో లిటిల్ గ్యాప్ ఉంది. ఎందుకు ఉంది, వీళ్ళందరూ ఎందుకు అతని పట్ల అన్ఇంట్రెస్ట్తో ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అంటే, సాధారణంగా ఒక వ్యక్తి ఎస్టాబ్లిష్ అవుతే డెఫినెట్గా వ్యతిరేక భావం ఎక్కడొక్కడ మొదలవుతుంది. స్వతహాగా ఇతను చురుకైన వాడు, కొంత స్పీడ్గా పోయేవాడు, పైగా పదవికి దగ్గరలో ఉన్నాడు అనేటప్పటికి ఆటోమేటిక్గా పదవిని ఆశించిన వారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళల్లో కూడా కొంత ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఒకరికి మధ్య సఖ్యత లేకపోవటం కూడా కొంత ఉంటుంది. అయితే ప్రత్యేకించి బలమైన కారణం ఏమి ఉండదు. ఇతనేదో బాగా దోచుకున్నాడు, వేధించాడు, బ్లాక్మెయిల్ చేశాడు, అట్లాంటివి కూడా నేను చూశాను. అవేం కారణాలుగా చాలా మంది మాట్లాడిండ్రు సార్, చాలా మంది వెళ్ళి లైవ్ వీడియోస్ కూడా చేశారు. ఇగో ఇదే ఈయన కూర్చున్న భూమి ఇదే, ఇగో ఇక్కడ వీళ్ళని అడిగి వీళ్ళని బెదిరించి దోచుకున్నాడు, ఇట్లా చాలా వీడియోస్ కూడా వచ్చాయి సార్. ఇక్కడ ఏంటంటే ఇలా రావాలంటే టీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని పార్టీలు ఉండొచ్చు, బట్ వీళ్ళని ప్రాధాన్యంగా చెప్పాలనుకుంటే చాలా ఎక్కువనే వెళ్ళిన ఎలిగేషన్స్. కానీ అయినా కూడా వీళ్ళ పట్ల కొంతమంది నాయకులు జనం ఉన్నారు కదా, కాబట్టి అది ప్రాధాన్యత అనుకోవడానికి వీలేదు. జనరల్గా కొంత వ్యతిరేక భావం అనేది వాళ్ళకే వస్తుంది. మొన్నటిదాకా మాతో సమానంగా ఉన్నాడు, ప్లస్ ఇతరులు ఈ లోపాలు ఎదుగుతూ అందరిలో లోపాలు ఉంటాయి. వ్యతిరేక భావాలు మనసు ఏర్పడినప్పుడు లోపాలు అవే దొరుకుతాయి. ఆ పరమైన ఆ విధమైన లోపాలు తప్ప ప్రత్యేకించి బాగా వ్యతిరేకించాల్సినంత తప్పతను ఏం చేయలేదు. అతను ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చాడు. అతను టీఆర్ఎస్ని వ్యతిరేకించి ఎస్టాబ్లిష్ అయింది వాస్తవం. పోయినసారి ఇతను స్వల్ప తేడాతో ఓడిపోయింది వాస్తవం. కాబట్టి అతనే అర్హుడు అనే భావం చాలా మందిలో ఉంది. కానీ ఈ జర్నలిజం రంగంలో సంబంధించి మాత్రం, లేదా అతని అనుయాయుల్లో ఉండి అతని సన్నిహితులుగా ఉండే వాళ్ళు మాత్రం ఆ ఫీల్ అనేది జనరల్గా మారుతుంది. ఎందుకు మారుతుందంటే దానికి కొంచెం అసూయగా ఉంటుంది. సరే, వాస్తవం లేదు నేను అన్ను, కానీ అదే కారణం కాదు. ఇప్పుడు తీర్మాన్ మల్లన్నకి ఉన్నటువంటి క్రేజ్ ప్రకారం సార్, మరి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలవాలి కదా, ఎందుకు గెలవలేకపోతున్నారు మరి? అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ ఎలక్షన్కు దీనికి ఒక తేడా ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో ఎవరు లీడ్లో ఉంటే ఒక ఓటు ఎక్కువ, ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇది అలా కాదు. ఏ ప్రాధాన్యత ఓటైనా సరే మొత్తం లెక్క వేసిన తర్వాత మొత్తం ఓట్లలో 50% ఇతనికి దాటాలి. 50%. ఉదాహరణకు 1,00,000 ఓట్లు ఉన్నాయంటే దీనికి 50,000 ఒక ఓటు వస్తే ఇతను గెలిచినట్టు డిసైడ్ చేస్తారు. కానీ జనరల్ ఎలక్షన్లో అలా ఉండదు. ఒకరికి 60,000 వస్తాయి, ఒకరికి 50,000 వచ్చి, ఒక 40,000 వస్తే 60,000 డిసైడ్ గెలిచినట్టుగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. టోటల్ ఓట్లలో తప్పనిసరి 50% దాటాలి. దాటనప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓటుని మళ్ళీ లెక్కిస్తారు. అక్కడ అదే పరిస్థితి ఉండాలి. అందువల్ల లీడ్లో ఉన్నా కూడా రిజల్ట్ ఇతనికి అనుకూలంగా లేకపోవడానికి ఇప్పటివరకు కారణం ఇది. గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది సార్? జనరల్గా తీన్మార్ మల్లన్నకి అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. అతను కూడా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. చెప్పి ఇది గతంలో టీఆర్ఎస్ సీట్ కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ సీటు గెలిస్తే రాష్ట్రంలో పార్టీ ఉనికి ఇంకా ఉంటుంది. ఈ సీటు పోతే ఉనికి తగ్గుతుంది కాబట్టి వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. కాబట్టి పోటీ అనేది ఉంది అనేది వాస్తవం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.